ఏది తక్కువగా ఇస్తున్నాం? అన్నీ అయితే అయ్యే రేట్లు, లేకపోతే పెంచు రేట్లు, లేదా 99 రూపాయలు కేరళ, బెంగళూరు వీటిల్లో మీరే అమ్ముతారే. ఎవరు నడుపుతున్నారో లిక్కర్ సిండికేట్లు అందరికీ తెలుసు. ఈ కేరళ సరుకు, ఈ బెంగళూరు సరుకు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు ఆ వ్యాపారం నడుపుతున్నారో బ్రాందీ షాపుల వాళ్ళకి తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఎక్సైజ్ ఆఫీసర్లకు తెలుసు. ఇన్ని ఈ పాపాలు చేస్తూ చివరికి బ్రాందీ షాపుల్లో అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్కి 60,000 మావుళ్ళు ఇవ్వండి నెలవారీ అని చెప్పని విపరీతాన్ని ఒత్తిడి చేస్తుంటే చాలా చోట్ల బ్రాందీ షాపులోళ్ళు కాళ్ళ వేళ్ళ పడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఏం చావమంటారయ్యా, మాకు తెలిసి ఇది తప్పని, కానీ ఈ పోస్టింగ్ రావడం కోసం నాకు 25 లక్షలు ఎమ్మెల్యేకి ఇచ్చి వచ్చానయ్యా అని చెప్పి చెప్తున్నారని లిక్కర్ వ్యాపారస్తులు చెప్తున్నారు. అంటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎస్ఐ పోస్టింగ్కి, సిఐ పోస్టింగ్కి, అన్ని అధికారుల పోస్టింగ్లకి, ఏఈల పోస్టింగ్లకి విచ్చలవిడిగా లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ అధికారులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ. మా కర్మ కాలింది, మేము కోరుకున్నందుకు ఇటువంటి అంటే చంద్రబాబు నైజం తెలిసి, చంద్రబాబు పాలన తెలిసి పొరపాటున దొరికిపోయామరా అని చెప్పని వాళ్ళ చింతిస్తున్న పరిస్థితులు వాళ్ళ మనకి రాష్ట్రంలో కనపడుతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు విషం చిమ్మి, విష ప్రచారం చేసి, మీ మాధ్యమాల ద్వారా, పచ్చ పత్రికల ద్వారా, పచ్చ టీవీల ద్వారా విషాన్ని ప్రజల మనసులో చొప్పించి మీరు అధికారాన్ని పొందారు. ఇవాళ ఏ రకంగా మీరు బరితెగించి పోనీ మద్యం ఏంటా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా ఎలా అయితే సంవత్సరానికి ఎంతైతే ఆదాయం పెరుగుతూ వస్తుందో 5%, 6%, 7%, ఇవాళ మీ ఏలుబడిలో కూడా అంతే కదా. మరి మా మీద విషం చిమ్మారు, మరి మీరు పగలు తీయాలి కదా. కానీ సంపద సృష్టిస్తాననే పేరు మీద ఎవరికి సంపద సృష్టిస్తున్నారా అంటే, గ్రామాలలోని మీ పచ్చ చొక్కా నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు, కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాక నేను చెప్తున్నా కదా, సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అన్నది కేసు అయితే అరెస్టు చేసి అవినిగడ్డ జైల్లో 10 రోజులు ఒక అమాయక దళితుడిని ఉంచగలిగే పరిస్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థను నడుపుతున్న పరిస్థితి మీరు చూస్తే, మిమ్మల్ని కేసు కట్టి లోపలేయటం పెద్ద విషయమా? మీరు ఒక విలేకరి, మీరు బయటికి వెళ్ళేప్పటికి ఎత్తి లోపలేయటం అనేది చాలా చిన్న విషయం. ఇవాళ ఏదైతే వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి 3 సార్లు హైకోర్టులో సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని 3 సార్లు పిటిషన్ వేసిన అతను ఇవాళ
మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు, మీ పేపర్లు చెప్తున్నాయి. కోర్టుకేమో మిథున్ రెడ్డి ఇంతవరకు ముద్దాయిగా మేము చూడలేదు, మేము ఇంకా పసిగట్టలేదని చెప్పాము కోర్టుకి. సిఐడి డిపార్ట్మెంటో సిట్టో వాళ్ళు వేస్తారు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మిథున్ రెడ్డి ముద్దాయి అరెస్ట్ అయిపోతున్నాడు, రేపు అయిపోతాడు, ఎల్లు అయిపోతాడని రాస్తున్నారు. ఏమంటారు దీన్ని చెప్పండి మీరు? మీరు తోటి పాత్రికేయ మిత్రులే కదా. మరి జ్యోతిలో ఈనాడులో ముద్దాయని రాస్తాడు, సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్తారు. కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు అని ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడికి చెప్తున్నాను. పిఠాపురంలో నాగబాబు గారు వెళ్తే స్లోగన్స్ ఇచ్చారా? నాగబాబు గారు ఎందుకు వెళ్ళాడు? అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా. అక్కడ ఎమ్మెల్యే గారు లేడా? ఎమ్మెల్యే గారు ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేయడానికి వెళ్ళాడా? ఏమైంది అప్పుడు? వర్మ గారు మనుషులు అలర చేశారా? అయితే ఇదే అన్నమాట ఎవరో చెప్తున్నారు. తెలుగుదేశం అంటే ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే ఓపెనింగ్ చేసుకుంటారు. ఏంటి అంటే ఆ ఓపెనింగ్ 7 లక్షలు 8 లక్షల రూపాయలు, అంటే 10 లక్షల రూపాయలు, 7-8 లక్షల రూపాయలతో ఓ ప్రోగ్రాం ఓపెనింగ్. దానికి 200 మంది పోలీసులు బందోబస్తు. 200 మంది పోలీసులు బందోబస్తు పెడితే గాని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు వారి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక అభివృద్ధి కార్యక్రమాలకి, ఓ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఓపెనింగో శంకుస్థాపన చేయలేని స్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అదిరించి బెదిరించగలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో ఆయన అన్నయ్య గారు వెళ్తేనే 200 మంది పోలీసులు బందోబస్తు లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ఇవాళ మరి దాన్ని బట్టి చూడండి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయింది అనేది కూడా తేటతెల్లమవుతున్నది. మరి ఇవాళ ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, లేదా దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు కంట్రోల్ చేసేవాడు ఎవడుంటాడు? వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే